ప్రభునందు ప్రియులరా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవద్దు. చావునకై పట్టబడి ఉన్న వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. చాలు. ఓ పరమ తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మాకు వివరించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డలారా, నా అంశం ఏంటంటే, ఈ దినాల్లో చాలామంది శ్రమల్లో ఉంటున్నారు, కష్టాల్లో ఉంటున్నారు, ఇరుకుల్లో ఉంటున్నారు, ఇబ్బందుల్లో ఉంటున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు, అప్పుల్లో ఉంటున్నారు, నిరాశ నిస్పృహల్లో ఉంటున్నారు. దానికి గల కారణం ఏమిటంటే ప్రార్థనా హీనత. ప్రభు వారు ఏం చెప్పారంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. కనుక మనం ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే ఆయన మనకి ఏం చేస్తాడంటే మన వనరులను మనకి అనుగ్రహిస్తాడు. మనకు కావలసిన ఆహార పదార్థాలను ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, సంబంధాలు ఇస్తాడు. అన్నింటిలో కూడా మనము అభివృద్ధి చెందడానికి దేవుడు సహాయము చేస్తాడు. అంతేగాని కునిగిపోకూడదు. నా జీవితమే ఉదాహరణ. అనేకమైన శ్రమలు నా జీవితంలో వచ్చాయి. 1975 నుండి పరిచర్లో నేను పాల్గొంటూ ఉన్నాను. స్టూడెంట్గా ఉంటుండగానే పరిచర్లో ముందుకు సాగిపోతున్నాను. 76లో హైనమ్మ గారు ఇక్కడ స్థలం కొనడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని సందులో ముందుకు సాగిపోతున్నాను ఆయన పరిచర్లో. నా జీవితంలో 2 పిల్లలు కోల్పోయాను. అలాగే 2003లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఆ తర్వాత చూసినట్లయితే 2007లో పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. రేపు సెప్టెంబర్ 3 వస్తే 18 ఏళ్ళు అవుతాయి. హార్ట్ ఆపరేషన్ అయ్యి 21 ఇయర్స్ అవుతుంది. అయినప్పటికీ నేను కురిగిపోలేదు. సంఘంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అయినప్పటికీ నేను కురింగిపోలేదు. సంస్థలో ఎన్నో సమస్యలు వచ్చాయి, అయినప్పటికీ నేను కురింగిపోలేదు. దానికి గల కారణం ఏంటంటే దేవుని సందులో ప్రార్థన చేయటమే. దేవుని స్తోత్రం. దేవుని సందులో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను, కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నాను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను, నశించు వారము కాము. 16వ వచనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూచారండి, బాహ్య పురుషుడు కృషించిపోతుంది కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. నేను ఈ డయాస్ ఎక్కాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటుంటాను. ఎందుకంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 70th ఇయర్ దాటిన దేవుని కృపను బట్టి. అయినా ఆత్మ సంబంధంగా చాలా ఆసక్తి ఉంటాను. తెల్లవారుజామునే 3 గంటలు లేచి విజ్ఞాపన చేస్తాను. 4 గంటల నుండి 6 గంటల వరకు స్తుతి ఆరాధనలోకి వస్తాను. ఎంతో హ్యాపీగా ఉంటాను. శరీరం బలహీనతే, ఆత్మ సిద్ధం. శ్రమలు లేవని కాదు, కష్టాలు లేవని కాదు, ఇరుకులు లేవని కాదు, ఎన్నో శ్రమలు. ప్రార్థనలో కూర్చుంటే ఆకలేదు. ఆరాధనలో మనం ఉంటే, ప్రభువును స్తుతిస్తూ ఉంటే శరీర సంబంధమైనవి మనకి గోచరం కావు. కనుక పౌలు గారు తన అనుభవాలు చెప్తున్నాడు. మాకున్న శ్రమలు బహు విస్తారములు, అయినప్పటికీ మేము ధైర్యం లేని వాళ్ళము
కాము. కనుక శ్రమ దినమన్న నువ్వు కృంగినట్లయితే నువ్వు చేతగాని వాడివే. చాలామంది అనుకుంటారు, అయ్యగారు మేము ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోతున్నాం, కానీ మా పనులు జరగట్లేదండి, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, లేదా సంబంధాలు రావట్లేదు, లేదా మా బిడ్డలకు సంతానం లేదు, లేకపోతే మేము తలపెట్టిన పనులు సాకారం కావట్లేదు, ఇళ్ళు ప్రారంభించాం అవి ఇన్కంప్లీట్గానే ఉన్నాయి, ఎన్నెన్నో చేయాలనుకుంటున్నాం. మా ప్రార్థనా లోపమా, మా భక్తి లోపమా, మా దేవునికి మేము సమర్పించుకున్న విధానం లోపమా అని ప్రశ్నించుకుంటూ కృంగిపోతూ ఉంటుంటారు. నో 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 మనం చేయవలసింది ఏంటంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. పౌలు గారు తన అనుభవాలు చెప్తున్నాడు. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. అది దైవ సేవకులకి అనేకమైన శ్రమలు ఉంటాయి. సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారికి, మరి ముఖ్యంగా విశ్వాస గృహానికి ఎన్నో శ్రమలు ఉంటాయి. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, బిడ్డలారా నాకు కలిగిన శ్రమలను బట్టి మీరు కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. అయ్యో దైవ సేవకునికి ఏంటి ఇలాంటి శ్రమలు, ఇలాంటి ఇబ్బందులు అని అనుకోవద్దు. మనుషులు మనం చూసినప్పుడు ఈ వయసులో ఈయనకి ఇంత బాధలా, ఈయన శ్రమలా అనుకుంటారు. కానీ పౌలు అంటున్నాడు, మేము ఎటుపోయినను మాకు శ్రమలే, కానీ మేము అధైర్యపడం. మా విశ్వాసంలో ఏమాత్రం కూడా బెదరం. సంఘంలో విశ్వాసులు ఏం చేయాలంటే సేవకుల వైపు చూచి వీళ్ళకే శ్రమలు ఉన్నాయి, ఇంకా మాకేం ప్రార్థన చేస్తారు, మాకేం బోధ చేస్తారు అనుకోకూడదు. అందుకని పౌలు అంటున్నాడు, మళ్ళీ చదువుకుందాం ఎఫెసీ 3:13లో, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. దేవుని సేవకులకు, దేవుని సేవకులందరకు, లేకపోతే విశ్వాసులకు వచ్చే శ్రమను చూసి సంఘం అధైర్యపడాల్సిన పని లేదు. విశ్వాసులకైనా సేవకులకైనా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అయితే శ్రమ దినమున మనం కృంగినట్లయితే మనం చేతగాని వాళ్ళమే. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అది యేసు ప్రభు వారు ఎంతో నీతిమంతుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలరా అని అన్నాడు. ఆయనకి ఎన్నో కష్టాలు. ఆయన మాట అన్నాడు, పశ్చిమ రానైనా నాకే ఇలా చేస్తే ఎండిన మనం మీకు ఎలా చేస్తారు అని. బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. పౌలు అంటాడు ఫిలిప్పీ 4:4లో, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. అన్నిట్లో ఓడిపోయామని కృంగిపోకూడదు, గెలిచామని ఉప్పొంగకూడదు. తద్వారా మనకి దేవుడు ఇచ్చేది ఏంటంటే సమయస్ఫూర్తి. ఫిలిప్పీ 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుతున్న ఆనందించుడి, దేని గురించి చింతపెడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుని స్తోత్రం. అప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన సమాధానం మీ హృదయములకు, మీ మనసులకు కలుగుతుందంటాడు. యేసయ్య ఆయన దైవాంశ సంభూతుడే. ఆయనకు అనేకమైన శ్రమలు వచ్చినాయి, ఆయన ధైర్యంగానే ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. ఆయన మనతో ఉండే దేవుడు ఆయన. ఆమేన్. యోబు అంటాడు, ఆఖరికి నాకు మరణం వచ్చినప్పటికీ నేను నా భక్తిని, నా నీతిని విడిచిపెట్టనంటాడు. శ్రమ దినాన్ని నువ్వు కురిగిపోవద్దు. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు శక్తిమంతులం. పౌలు గారు అంటున్నాడు, మనం ఎప్పుడు శ్రమలో ఉన్నామో అప్పుడు ధైర్యంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. అంతేగాని దైవ సన్నిధి మానకూడదు. మనం ఒక వాక్యం చదువుకున్నాం, అదేంటంటే చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించవా, నాశనముకై జోగుచున్న వారిని నీవు రక్షింపవా.
ఆ సంగతి నాకు తెలియదు అనుకుంటే హృదయ రహస్యాలను పరిశోధించే దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకొస్తాడు. చాలామంది శ్రమల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఇరుకుల్లో ఉండి బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళని మనం ధైర్యపరచాలి. ప్రభు కూడా అంటున్నాడు, దుఃఖపడి వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని ఓదార్చండి, శ్రమలో ఉన్న వారిని మీరు ధైర్యపరచండి అన్నాడు. దేవుడైన యెహోవా తన స్నేహితుడైన అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాం, అదిగో సొదొమ గొమొర్రా మొర నా దగ్గరికి చేరింది, నేను ఆ దేశమును, ఆ ప్రాంతాన్ని అగ్ని గంధకములతో నాశనం చేయబోతున్నానంటే వెంటనే ప్రాధేయపడుతున్నాడు. అయ్యా 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 50 మంది అక్కడ ఉంటే రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా నాయనా అని ఎంతో ప్రాధేయపడుతున్నాడు. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, అది దేవుని స్తోత్రం. దేవుడు భక్తుల ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాడు. అనేక మంది శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. వారు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యపరచాలి, నువ్వు కృంగిపోకూడదు. నా మట్టుకు నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను కనుక ప్రభువుని స్తుతిస్తున్నాను. కారణం ఏంటంటే నా వెనక ప్రార్థన చేసే బలమైన సంఘము ఉన్నది. దేవుని స్తోత్రం. దైవజనుడు ఇన్ని కొరకు చేస్తాడు, నువ్వు సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఆదికాండంలో మనం చదువుకుంటున్నాము, దేవుడు ఆ మైదాన ప్రాంతములను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు పరిశుద్ధుల ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడు. అమ్మా, అర్థమైందా? పరిశుద్ధుల ప్రార్థనలు, దైవజనుల ప్రార్థనలు, విశ్వాసులేక ప్రార్థనలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. శ్రమలో మనం కృంగిపోవలసిన పని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యుడైన లోతు నశించకుండా అబ్రహాము యొక్క ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకుని అతను కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆదికాండం 19వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరును నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. అవును, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. లోతుతో చెప్తున్నాడు, లోతు భార్యతో పిల్లలతో చెప్తున్నాడు, వెళ్ళిపో. వాళ్ళు ఏం చెప్పలా, మీ సోదరుడైన అబ్రహాం గారి ప్రార్థనలు బట్టి మేము ఇక్కడికి వచ్చామా అని. ఆయన దగ్గరికి వెళ్ళిన ఎవరాళ్ళు? త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. నువ్వు లే. నీ జీవితంలో శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి విడుదల పొందాలంటే నీ పాప జీవితంలో నుండి బయటికి రావాలి, నీ చెడు స్నేహంలో నుండి బయటికి రావాలి. బిడ్డలారా, శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం అధైర్యపడకూడదు. మనకు సంఘ ప్రార్థనలు ఉన్నాయి. ఎవరి ప్రార్థనలు ఉన్నాయి నాన్న? సంఘ ప్రార్థనలు ఉన్నాయి. మనం భయపడకూడదు. ఆ శ్రమల్లో మనకు దేవుడు విజయించే గురుస్తాడు. అదే టైంలో మనం కూడా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా తెల్లవారుజామున ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో దైవ సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు సంఘము ప్రార్థన చేయాలి. ఎర్లీ మార్నింగ్ ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారో నాకు తెలియదు. విజ్ఞాపనకర్తలు కొంతమంది ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ లేచి దేవుని సన్నిధిలో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. అబ్రహాం కూడా అంతే. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. దేవునికి స్తోత్రం. యువర్ ప్రేయర్ విల్ సేవ్ ద వికెడ్ పీపుల్ ఆల్సో. లోతు విశ్వాసి కాదు, నీ బంధువులు అనేక మంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నీ అల్లుడు అవ్వచ్చు, నీ కూతురు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు. వాళ్ళ కొరకు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ఆపదల నుండి మనకి విడుదల కనుగరిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.
ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలు చేయాలి. బలీయమైన ప్రార్థన మన జీవితాలకి నెమ్మదిని ప్రసాదిస్తుంది. కొన్నిసార్లు కుటుంబంలో కోడళ్ళ వల్ల సమస్యలు, కొడుకుల వల్ల సమస్యలు, అలాంటప్పుడు మన విశ్వాసాన్ని విడిపోకూడదు. దైవజనుడు అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు యొక్క కుటుంబంలో కూడా అలాంటి సమస్యలే వచ్చాయి. అలాంటి సమయంలో అతడు ఏం చేశాడండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ఆదికాండం 26వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. దెర్ వాజ్ ద ప్రాబ్లం ఇన్ ఐజాక్స్ ఫ్యామిలీ. ఏశావు 40 సంవత్సరముల వాడు అయినప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసెమతును పెండ్లు చేసుకొనెను. బాసుమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. వృద్ధాప్యంలో ఉన్న ఇస్సాకుకి రిబ్కాకి మనోవేదన కలుగజేసిరి. కొన్నిసార్లు మన పిల్లలు అన్యులను చేసుకుంటారు, రక్షణ పొందని వారిని చేసుకుంటారు, ప్రేమ దోమ అని రకరకాలుగా బిహేవ్ చేస్తుంటుంటారు. వాళ్ళని బట్టి తల్లిదండ్రులు కృంగిపోతుంటుంటారు. ఇస్సాకు యొక్క జీవితంలో ఏ మాత్రం కూడా అతడు వెనుకంజ వేయలేదు. దేవుని స్తోత్రం. అతడు బలిపీఠమును కడుతూనే ఉన్నాడు. అతను కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునితో సంభాషిస్తూనే ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. అందువల్ల దేవుడు అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అతని బంధువులను, అతని స్నేహితులను, అతని మిత్రులను దేవుడు ఏం చేశాడంటే సమాధానపరిచాడు. అతనికి శత్రువులు ఉన్న వారిని కూడా తిరిగి దేవుడు అతని దగ్గరికి తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు మన బంధువులే అసూయపడతారు. అయినప్పటికీ మన ప్రార్థనా జీవితం మానకూడదు. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరమందు నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలు, ఆస్తియు, దాసుల గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఎప్పుడైతే ఇస్సాకు అభివృద్ధి పొందాడో 14వ వచనం, అతనికి గొర్రెలు, ఆస్తి, గొడ్లు, ఆస్తి, దాసులు, గొప్ప సమూహములు కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అది కొన్నిసార్లు రికార్డు జరుగుతుంది. మనకు రావాల్సిన ఆస్తులు రావు, మనకు రావాల్సిన వాటాలు, షేర్స్ మనకు రావు. అయినా ప్రభు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని బిడ్డలు ఆస్వాదించకుండా పూర్తి చేస్తున్నప్పటికీ ఇస్సాకు ఏం చేశాడండి? రోషము కలిగి దేవుని సందులో ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 23వ వచనం. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. అక్కడ ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతిని పీకోలును గెరారులో నుండి అతని ఎదురుకు వచ్చి, ఇస్సాకు మీరు నా యొద్ద నుండి నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారన్న నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట చూచితిమి గనుక మనకును అనగా మాకును నీకును మధ్య ప్రమాణం ఉండాలి. దేవుని స్తోత్రం. 29వ వచనం ఆఖరి భాగంలో ఉంటాడు. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. దేవుని స్తోత్రం. 31వ వచనం ఆఖరి భాగంలో వారు సమాధానముగా వెళ్ళిరి. సహోదరుడా, నీకు నీ సహోదరుడికి, లేకపోతే నీకు నీ చెల్లికి,
నీకు నీ అత్తమామలకి సమాధానం లేదా? ఇస్సాకు వలె బలిపీఠమును కట్టు, ప్రార్థన చేయి, ప్రభు తప్పక సహాయము చేస్తాడు. ఎప్పుడైతే అతడు ప్రార్థన చేశాడో బెర్షెబాలో దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. అతడు త్రవించిన బావిలో విస్తారమైన జలలు గల నీళ్లు పడ్డాయి. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి, ఆశ్చర్యకరుడైన దేవుడు. యాకోబు యొక్క జీవితంలో యాకోబు ఒంటరిగా ఉండి పోరాడాడు. పెనుయేలు అనుభవంతో తన స్నేహితుడు, తన యొక్క అన్న చంపడానికి వచ్చిన వాడు మిత్రుడైపోయాడు. మనం కూడా ప్రభు సన్నిధానంలో శ్రమల్లో ధైర్యంగా ఉందాం. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఉదయకాల సమయంలో నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నిర్గమకాండం 34వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. అవును, నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. అది దేవుని స్తోత్రం. ఉదయమున ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ యూ మస్ట్ గో అండ్ స్టాండ్ బిఫోర్ ద ఫారో. సమస్య ముందు నిలబడాలి ప్రార్థన ద్వారా. నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మోషే నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును. అవును, ఎర్లీ మార్నింగ్, ప్రొద్దుండే. మోషే అత్త మీద కోపం దొత్త మీద అన్నట్టుగా ఇశ్రాయేలీలు మోషే 40 రోజులు కనబడపోయేటప్పటికి విగ్రహాన్ని చేసుకున్నందువల్ల దేవుడు తన స్వహస్తముతో రాసిన పలకల్ని నేలకేసుకొచ్చి చంపేశాడు. అవి పలకలు కొట్టి ఇశ్రాయేల్ మీద పడే, కానీ వాళ్ళందరూ కాలిపోయారు. మళ్ళీ ప్రేమ కలిగిన దేవుడు అన్నాడు, నువ్వు ఉదయాన్నే నీవే చెక్కురా, నీవే 2 రాళ్ళు సిద్ధం చేసి నా దగ్గర తీసుకునిరా, నేను వాటి మీద మళ్ళీ రాస్తాను. కోల్పోయిన ఆశీర్వాదాన్ని మళ్ళీ ఇచ్చే దేవుడు, కోల్పోయిన వాగ్దానం మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, యెహోషువ వేకువన లేచినప్పుడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి మోషే చనిపోయిన తర్వాత యోర్దాను దాటడానికి వెళుతున్నాడు. హాయిని జయించాలి, ఎరుకోని జయించాలి. యెహోషువ ఉదయాన్నే లేచాడు. సేవకులైన మేము ఉదయాన్నే లేస్తాం. మా తండ్రి గారు తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థనే మాకు ఆశీర్వాదకరం. దైవజనుడా, విశ్వాసి, ప్రభు బిడ్డలారా, ఉదయమున లేచి ప్రార్థన చేయాలి. మొక్కాళ్ళ అనుభవం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండాలి. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంటాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు నాకు నిద్ర పట్టదు, అలా మంచం మీద కూర్చుని ఊగుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటాను. నా దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, నా రాష్ట్రం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. అనేక మంది జనులు హతులైపోతున్నారు, నిర్దోషులు రౌడీ ముక్కల చేతిలో గాయపరచబడుతున్నారు. చాలా ఘోరంగా ఉంది. వార్తలు చూసినప్పుడు నా హృదయం పగిలిపోతుంది. దేవా, నా దేశమును కనికరించు, నా రాష్ట్రమును కనికరించు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. నీవు కూడా తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయి. ఎప్పుడైతే యెహోషువ ఉదయాన్ని లేచాడు, దేవుని యొక్క దూత దూచిన ఖడ్గం చేతబట్టుకుని అతనికి కనిపించింది. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానంలో లేచి నిలబడు, మోకరించు. ఒకవేళ మోకరించకపోతే మంచం మీద కూర్చో, లేకపోతే వీల్ చైర్లో కూర్చో, లేకపోతే కుర్చీలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. ఆమేన్. ఉదయమున లేవాలి. యాజకులైన వారు కూడా మందసాన్ని మోయాలి. బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. అది మనకి రీఛార్జ్ అన్నమాట. మన బలాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది. మన మనసుతో చెప్పుకోవాలి,
దావీదు అంటాడు 2 వచ్చిన దేవా వేకువనే నేను లేచదు, నీ బలమును నీ ప్రభావమును చూడవాలని నీ పరిశుద్ధ ఆలయమందు నేను కనిపెడుతున్నాను. దేవుని స్తోత్రం. ఉదయమాయే హృదయమ్మా ప్రభు యేసుని ప్రార్థించవే, పదిలముగ నిన్ను వదలకుండా పడక నుండి లేపెనే. ఉదయమా రాత్రి గడచిపోయేనే, రవి తూర్పున ఉదయించెనే. రాజరక్షకుడేసు దేవుని మహిమ వివరం బాయనే. ఎంత అద్భుతం అండి. ఉదయకాల సమయంలో నీవు దేవుని స్థలంలో ప్రార్థన చేయి. సాక్షాత్ యేసు ప్రభువారే ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాడు. ఒలీవల కొండకు వెళ్ళి నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. కొంతమందికి ప్రార్థన చేసి స్తుతి ఆరాధన చేయటం వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు, కానీ అవకాశం లేని వారి ఇంటి దగ్గర ఉండి చేతులు పైకెత్తి దేవుని స్థలంలో జ్ఞాపన చేయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. కనుక శ్రమ దినమున నువ్వు కురింగిపోవద్దు, కష్టాలు వచ్చినాయని కురింగిపోవద్దు, ఇబ్బందులు వచ్చినాయని కురింగిపోవద్దు. ప్రభు స్థలంలో మనం ఏం చేయాలండి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రభు బిడ్డలారా, ప్రాతకాల సమయంలో ప్రభుని విజ్ఞాపన చేయండి. అబ్రహాం వలె, దావీదు వలె, యెహోషువ వలె దేవుడు మిమ్మల్ని దీవించును గాక.